హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్ట్ 1 ఒడిబియ్యం అయిపోయింది. పార్ట్ 2 రాలేదేంటబ్బా అనుకున్నారు కదా. సారీ ఫ్రెండ్స్, పార్ట్ 2కి చాలా లేట్ అయిపోయింది. పెద్ద బగోనలో కుంకుమ పసుపు వేసి అందరు ముత్తైదువులు బొట్టులు పెట్టుకొని మనం ఎన్ని ఒడి పోస్తున్నామో అన్ని బియ్యం, ఆ బియ్యం వచ్చేసి అమ్మగారు తీసుకొస్తారు అనమాట. బియ్యం ఎవరు పోసుకుంటున్నారో వాళ్ళ అమ్మగారు తీసుకొస్తారు. అమ్మగారు అని చెప్పి మీరే పోస్తున్నారు అనుకోకండి, మా తమ్ముడిది లవ్ మ్యారేజ్. సో మా మరదలకి అమ్మగారైనా అత్తగారైనా మేమే అనమాట. మా చిన్నోడికి అకేషన్ ఏదైనా సరే తాత ఉంటే చాలు. అందరు మమ్మాస్ బాయ్ పప్పాస్ బాయ్ అయితే మా చిన్నోడు మాత్రం తాతాస్ బాయ్. ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకొని అందరూ బొట్లు పెట్టుకొని తీసుకొచ్చిన బియ్యం అందులో పోసి దాంట్లో ఆయిల్ పసుపు వేసి బాగా కలుపుతారు. ఆ బియ్యం మొత్తం ఎల్లోయిష్ కలర్ అయిపోవాలి. 5 జోడీల తమలపాకులు అంటే 2 చొప్పున 5 తమలపాకులు, 5 కుడుకలు, 5 పోకలు, 5 ఖర్జూరాలు, 5 పసుపు కొమ్ములు, ఒక బ్లౌజ్ పీస్. 5 మెంబర్స్ 9 మెంబర్స్ కలపాలి అంటే ఒక్కొక్కరు 2 హ్యాండ్స్తో 3 టైమ్స్ కలపాలి. దాన్ని 5 మెంబర్స్ 9 మెంబర్స్ 11 మెంబర్స్ అట్లా కలపాలి అంటారు. మా పిన్ని బాబాయ్ ఏం పోసుకోవట్లేదు, బట్ ఒక్కరికి బట్టలు పెట్టొద్దని వాళ్ళు తోడు కూర్చున్నారు బట్టలు పెట్టుకోవడానికి. ఇక్కడ ఫస్ట్ మా డాడీ బొట్టు పెట్టేసిన తర్వాత మా మమ్మీ బొట్టు పెట్టి మా పిన్నికి ఇంకా మా మరదలకి బట్టలు పెట్టేసింది. నెక్స్ట్ మా డాడీ మా తమ్ముడికి బాబాయ్కి బట్టలు పెట్టేసిండు. ఫస్ట్ చేతికి తమలపాకు ఒక్క ఇచ్చిన తర్వాత బట్టలు పెడతారు. బట్టలు పెట్టి మళ్ళీ తమలపాకు ఒక్కని రిటర్న్ తీసేసుకుంటారు. సేమ్ అదే తమలపాకు ఒక్కని అమ్మాయి చేతిలో పెట్టి సేమ్ ప్రాసెస్లో బట్టలు పెడతారు. బట్టలు పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాక కూర్చోబెట్టి బియ్యం పోస్తారు. ఇది కూడా ఎవరు తుమ్మకం ముందుకే ఫాస్ట్గా చేశారు. బికాజ్ ఆఫ్ ఏం లేదు, మూఢనమ్మకం అంతే. అందరి ఇంట్లో అంతేనా, మా ఇంట్లోనేనా? చిన్న కూతుర్లు ఎక్కడైనా కొంచెం యాక్టివ్గా ఉంటారు కదా, సేమ్ మా ఇంట్లో కూడా మా చిన్న పిన్ని అందరికన్నా కొంచెం యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఏ అకేషన్ అయినా సరే కొంచెం ముందు ఉండి చేస్తుంది. ఇక్కడ కూడా మా చిన్న పిన్ని అన్నీ సదిరి ఇస్తుంది, ఇక్కడ పెట్టు అని. ఇంట్లో మొత్తం ఆడపిల్లలు ఉంటే చాలామంది బాధపడతారు, కానీ ఆడపిల్ల లేకపోతే వేస్ట్. మా మమ్మీ వాళ్ళు మొత్తం 5 మెంబర్స్. ఏ చిన్న అకేషన్ అయినా సరే అది పెద్ద ఫంక్షన్ లాగా అనిపిస్తుంది అందరు వస్తే. ఇక్కడ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు పెట్టి, అవును అబ్బాయిలు కూడా పసుపు పెట్టుకోవాలి ఒడిబియ్యంలో, మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ మా పిన్ని పెట్టినందుకు మా తమ్ముడు మళ్ళీ కాళ్ళు మొక్కుతుండు. ఇద్దరికి దండలు ఇచ్చి ఎవరిది వాళ్ళు వేసుకునేరో ఒకరిది ఒకరు వేసుకోవాలి అని చెప్తే నవ్వుతురు వాళ్ళు. ఎంత వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా ఇలా అందరి ముందు చేసినప్పుడు కొంచెం సిగ్గేస్తుంది కదా. ఇంకా మెడలో ఒక సన్న చీర వేసి దాంట్లో ఒక బ్లౌజ్ పీస్ వేసి బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ బియ్యం పోస్తే ఒకరు విప్పడానికి ఉండాలి, పోసిన వాళ్ళు ఒడి దింపడానికి వీల్లేదనమాట. ఇప్పుడు పర్టికులర్గా మా తమ్ముడికి బియ్యం పోయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి బియ్యం పోసి 5 ఇయర్స్ అయిపోతుంది. 5 ఇయర్స్ దాటకూడదు, అందుకే 5 ఇయర్స్ లోపు పోయాలని ఇప్పుడు పోస్తున్నాం అనమాట. ఫాస్ట్గా బియ్యం పోసేసారనమాట. బికాజ్ ఆఫ్ తుమ్మితే అపశకనం అని ఒక మూఢనమ్మకం అంతే. ఇక్కడ మా పిన్ని వాళ్ళు అంటున్నారు అనమాట, ఎవరు తుమ్మక ముందే ఫాస్ట్గా వచ్చి కూర్చోండి అని. ఇంకా బియ్యం పోసే ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అబ్బాయికి టవల్లో పసుపు కుంకుమ వేస్తారు, అమ్మాయికి బ్లౌజ్ పీస్లో పసుపు కుంకుమ వేస్తారు. బిఫోర్ దట్ మనం బొట్టు పెట్టుకొని వాళ్ళకి పెట్టాలి. ఇక్కడ మా మమ్మ వచ్చేసి పెద్ద ఆమె కాబట్టి ఫస్ట్ మా మమ్మే పోస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లైన్గా సెకండ్ పిన్ని, థర్డ్ పిన్ని, ఫోర్త్ పిన్ని అందరం పోసేసినాం. నేను కూడా పోసిన ఫర్ ద ఫస్ట్ టైం బియ్యం. ఎంతైనా ఆడవాళ్ళకి కట్టు బొట్టు అందమని ఊరికే అనలేదు. పసుపు గాజులు బొట్టు పూలు అన్నీ పెట్టుకుంటే ఆ వైబే మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే.
పసివాడై మెరిసాడే. ఇక్కడ నేను కూడా బియ్యం పోసిన అనమాట ఫర్ ద ఫస్ట్ టైం. నాకు బియ్యం ఎట్లా పోయాలో మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే. మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. తనవారే వస్తూ బియ్యం పోయడం అయిపోయిన తర్వాత అబ్బాయి పిడికిలి బియ్యం తీసుకొని 3 కుప్పలు పోయాలి. అమ్మాయి సేమ్ పిడికిలి బియ్యం తీసుకొని 2 కుప్పలు పోయాలి. మొత్తం 5 కుప్పలు పోసిన తర్వాత ఇద్దరు ఆ బియ్యాన్ని మొక్కాలి. ఆ పిడికిలి బియ్యం మొక్కిన తర్వాత హారతి ఇస్తారన్నమాట. మంగళహారతి అంటే దిష్టి తీయడం అని అర్థం. వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బియ్యం పోయడం మాత్రం అమ్మాయిలే పోస్తారు, అబ్బాయిలు పోయరు. సో ఇప్పుడు మా మమ్మీయే పెద్ద కాబట్టి ఫస్ట్ మా మమ్మీయే వాళ్ళ ఒడిలో పసుపు కుంకుమ వేసి మంగళహారతి ఇచ్చిన తర్వాత కట్నం డిమాండ్ చేయాలి కదా. మరి మా తమ్ముడేమో 100-200 పెడుతుండు. ఇక్కడ మా చెల్లి వచ్చి పెట్టు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెడతావు అని గట్టిగా అడుగుతుంది. అప్పుడే నేను కూడా అన్నా అనమాట, ఇద్దరు ఎంప్లాయీసే కదా పెట్టండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెడతారు అని. మరి ఊరికూరికే డిమాండ్ చేయం కదా, ఇలాంటి టైమే కదా మనకి వచ్చేది. మంగళహారతి ఇచ్చిన తర్వాత 3 టైమ్స్ వాళ్ళ చుట్టూ తిప్పి ఇట్లా తీసుకుంటారు. దాన్ని దిష్టి తీయడం అంటారంట. నాకు తెలీదు అందుకే అంటారంట అంటున్నా. నేను ఫస్ట్ టైం చేసిన. బియ్యం పోయడం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళి అంటే గడప దాటించాలి అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత సూర్య నమస్కారం చేసుకొని మంగళహారతి ఇచ్చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి దేవుడి దగ్గర 5గురు బియ్యం పోసిన తర్వాత ఒకరు విప్పడానికి ఉండాలి అన్న కదా, వాళ్ళు ఒడి దింపుతారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అది కూరాడుకు పెట్టేసుకొని ఆడపడిచి తింటుంది. అందరికీ పిలిచి భోజనాలు పెడతారు. ఇంతే అనమాట బియ్యం పోసుకోవడం అంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.